వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి సమస్యకు పరిష్కారాలు ఉంటాయి. ఏది సరైనదో ఎన్నుకోవడంలోనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ప్రతి గెలుపుకి ప్రయత్నమే మార్గమవుతుంది. వేగంగా ఆ మార్గాన్ని వెతికితేనే గెలవడం సులభం అవుతుంది. కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వినా రావు. అలవాటైతే కష్టాలే సుఖాలుగా మారతాయి. లేని వాటి గురించి, రాని వాటి గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖం. ఉన్నదాని గురించి, పొందిన దాని గురించి ఆలోచిస్తేనే కలిగేదే సంతోషం. గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు, తిరుగు లేకుండా ఎదగడం. జీవితం ప్రశాంతంగా ఉండేది రెండే చోట్ల. ఒకటి తల్లి గర్భంలో, రెండోది భూగర్భంలో. నీ పరిస్థితి నీవు ఎంత దుర్భరంగా ఉన్నా కూడా నిరాశ చెందక, అలుపెరగక పోరాడుతూనే ఉండు. తప్పక దేవుడు కూడా సహకరిస్తాడు. ఏదైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నించడంలో సిగ్గు, భయం అసలే వద్దు. ఎందుకంటే మీరు జీవితంలో పరిమితులు పెట్టుకొని జీవిస్తే ఏదో ఒకరోజు మీ జీవితం మీకే బోరింగ్గా అనిపిస్తుంది. ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తి కంటే మన వల్ల మనకు కలిగే అసంతృప్తే ఎక్కువ. మనిషి ఎలాంటివాడు అంటే పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటాడు. అదే ఒకడు నాశనం అవుతూ ఉంటే లోపల సంతోషిస్తూ బయట బాధ నటిస్తాడు. ప్రపంచమే రంగస్థలం, మనుషులే మహానటులు అని ఊరికే అనలేదు మహానుభావులు. నలుగురు ఏమనుకుంటారో అని ఆగిపోతే జీవితమంతా నలిగిపోతూ బ్రతకాల్సిందే. నువ్వు నీలా ఉండలేని చోటు నువ్వు ఉండాల్సిన చోటు కాదు అని గుర్తుంచుకోవాలి. ఒక మనిషికి సహాయం చేయడంలో ఉన్న ఇబ్బంది ఏంటంటే అతనికి ఇంకోసారి సహాయం కావాల్సిన ప్రతిసారి మనమే గుర్తుకొస్తాం. బాధ అయినా సంతోషం అయినా ఒంటరిగానే అనుభవించడం నేర్చుకో. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని బయటకు తెలిస్తే నవ్వుతూ లోపల ఓర్వలేనివారు, మనం బాధలో ఉన్నామని తెలిస్తే బయటకి బాధ నటిస్తూ లోపల సంతోషపడేవారు చాలామంది ఉంటారు కనుక. వద్దని విసిరేసిన విత్తనమే బలమైన వృక్షంలా ఎదిగినప్పుడు నిన్ను వద్దని వదిలేసి వెళ్ళిన వాళ్ళని తలుచుకుంటూ బాధపడకు. నీ మొహంలో నవ్వు చచ్చిపోతే నువ్వు చచ్చిపోయినట్లే. నీ వల్ల ఒకరు వాళ్ళ నవ్వు మర్చిపోతే వాళ్ళని నువ్వు చంపినట్లే. ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడండి. నిజాలు వినాలంటే అతనితోనే మాట్లాడండి. జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. అబద్ధానికి ఇచ్చే విలువ నిజానికి ఇస్తే ఈ లోకంలో మోసం అనేదే ఉండదు. జనన మరణాల మధ్య జరిగే జగన్నాటకమే ఈ జీవితం. నమ్మకం కోసం నటించొద్దు. నమ్మకం పోయిందిగా అని బరితెగించనూ వద్దు. స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా మార్చేది మన మనస్సే. అవసరం వరకే ఆలోచన. దీనిని అలవాటు చేసుకుంటే మనసుకు విశ్రాంతి, మనిషికి శాంతి లభిస్తుంది. జీవితంలో ఎప్పుడూ మన అంతరాత్మ మనలను మందలించే పనులు చేయకూడదు. సరైన సమయం కోసం చూసే కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడం మేలు. తప్పు నీది కానప్పుడు ఎవరికి తల వంచకు. తప్పు నీదే అయినప్పుడు ఎవరిని నిందించకు. చెడ్డవారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం. మంచివారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుంచి తప్పించుకోవడం. స్వార్థపరులు వారి నిర్ణయాలు ఇతరులను ఎంత బాధిస్తున్నాయి అన్నది గమనించరు. వారి సౌకర్యం వారు చూసుకుంటారు.
అంతే. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. ధనం నీకు ఆనందాన్ని ఇవ్వలేకపోవచ్చు, కానీ మౌనం నీకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది. వంకలు పెట్టి దూరం అయ్యే వారికి దారి ఇచ్చేయండి. ఎందుకంటే ఇంకా దగ్గరయ్యావా జీవితంలో కోలుకోలేని నరకం చూస్తావు కనుక. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చింది మానవత్వంతో ప్రవర్తించడానికి, అంతేకాని ఒకరి అజ్ఞానాన్ని ఇంకొకరు ఉపయోగించుకోవడానికి కాదు. మనం చేసిన మేలును మరణం కూడా చెరపలేదు. మనకు వచ్చే చావును ఎంత సంపద ఉన్నా ఆపలేము కూడా. బానిసత్వానికి అలవాటు పడితే మన బలాన్ని కూడా మనం మర్చిపోతాం. కలతలన్నీ కడుపులో దాగున్నాయి. నటనలన్నీ నలుగురిలో బాగానే ఉన్నాయి. అబద్ధాలతో నిజాన్ని ఎంత అణచివేసినా అది ఏదో ఒకరోజు బయటకు వచ్చి తీరుతుంది. జీవితంలో నడిచే దారులు అందరికీ ఒకటే, కానీ ఎలా నడవాలో, ఏ విధంగా నడుస్తున్నాము అనేది ఎవరికి వారే తెలుసుకోవాలి. పూటకో మాట, అవసరానికో అభిప్రాయం, మాటిమాటికి మారే నిర్ణయాలు నిన్ను స్థిరత్వం లేని వ్యక్తిగా చూపుతాయి. మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే. డోసు ఎక్కువైతే మనకే ప్రమాదం. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు, నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. అబద్ధాలు చెబుతూ లేనిది కల్పించి మాట్లాడి చూడు, నీ చుట్టూ ఓ పెద్ద గుంపే ఉంటుంది. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు తోడులేని స్నేహం, మరణించాక చూపే ప్రేమ, ఇవన్నీ వ్యర్థాలే. అబద్ధం చెప్పడానికి తెలివి ఉండాలి. నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి. నిజమే అయినా అది ఇతరుల మనసులను నొచ్చుకోకుండా చెప్పడానికి గొప్ప సంస్కారం ఉండాలి. అందరినీ ఒప్పించాలని చూడడం, అందరికీ నచ్చాలని కోరుకోవడం, అందరికంటే నేనే గొప్ప అనుకోవడం అవివేకం, అజ్ఞానం, అల్పత్వం కూడా. ప్రశాంతమైన మనసు కంటే మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. కంటికి ఒకలా కనిపిస్తుంది లోకం. తెలిసినదే ఉందనుకుంటుంది, నమ్మినదే నిజము అనుకుంటుంది. ఉన్నదేది శాశ్వతం కాదు, నమ్మినవన్నీ నిజమూ కాదు. ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారు అంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గరవుతున్నారు అని అర్థం. మనం ఏది చేస్తే తిరిగి మనకి అదే లభిస్తుంది. అదే కర్మ. బాధ్యత తెలియనివాడు పెత్తనమే బాధ్యతగా భావిస్తాడు. నిన్ను నమ్మిన వారికి నమ్మకద్రోహం చేశావా? నువ్వేమీ కంగారు పడకు, త్వరలో నీకు కూడా అదే గతి పడుతుంది. దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధపెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే. నమ్మి మోసపోవడం మీ అమాయకత్వం కాదు, నమ్మిన వాళ్ళని మోసం చేయడం వారి దిగజారుడుతనం. వాడెన్ని మెట్లు దిగితే మీరంత ఎత్తుకు ఎదిగినట్లే. నీ నాలుకకు చెప్పు, తనకు తెలియని విషయాన్ని నాకు తెలియదు అని చెప్పమని. తెలియకపోయినా తెలిసినట్టు రంగుపూసి చెప్పొద్దు అని. ఎదుటి వ్యక్తి చెడ్డోడా మంచోడా అని పరీక్షించే ముందు నువ్వు అతన్ని పరీక్షించడానికి నీకు అర్హత ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకో. ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దున్నినా నేల అరిగిపోదు, ఎంత ఉరికినా నీరు అలసిపోదు, ఎన్ని ఫలాలు ఇచ్చినా చెట్టు గర్వపడదు. కానీ ఎప్పుడు ఎలా చస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్త సంపాదించి తనంత వాడు లేడని ఎగిరెగిరి పడతాడు. తేనెలో ముంచిన వేప తన తత్వాన్ని కోల్పోలేదు. పాముకు ఎన్ని పాలు పోసినా విషం మాత్రం తగ్గిపోదు. అలాగే మనసులో
చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగస్నానం చేసినా వారిలోని మలినాలు తొలగిపోవు, చెడుగుణం మారిపోదు. జీవితంలో అత్యంత శక్తివంతమైనది నీ ఆలోచన మాత్రమే. అది నీ జీవితంలో జరిగే ఎటువంటి పరిస్థితినైనా మార్చగలదు. నిన్నటి న్యూస్ పేపర్ నేడు వేస్ట్ పేపర్గా మారొచ్చు, కానీ రేపటి చరిత్రని చూపించే సాక్ష్యం కూడా ఆ వేస్ట్ పేపరే అవుతుంది. అవసరం లేదని దేనిని వదిలేయకండి. ఆపదలో ఉన్నప్పుడు అదే నీకు అస్త్రంలా ఉపయోగపడవచ్చు. బలమో బలగమో చాలదు, భరించే గుణం కూడా ఉండాలి. బ్రతుకు బాగుండాలి అంటే ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే ప్రతి ఒక్కరి పరిస్థితి మనకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పించే వెళుతుంది. జీవితం అనేది 10% మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. మరో 90% ఆ పనుల ఫలితాన్ని మనం ఎలా తీసుకుంటున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. భార్య మాత్రమే కాదు, భార్యకి జీవితాంతం భరోసాగా ఉండే భర్త కూడా గొప్పవాడే. 25 ఏళ్ళు తల్లి ఒడిలో ఎదిగినా 75 ఏళ్ళు భార్య మదిలో ఒదుగుతాడు. బంధంలో స్వార్థం ఉండకూడదు, సర్దుకుపోయే గుణం ఉండాలి. భార్య తట్టుకున్న పురిటి నొప్పులు గొప్పవైతే తన భార్య పిల్లల భవిష్యత్తు కోసం భర్త పడుతున్న తిప్పలు కూడా గొప్పవే. అందుకే భార్యాభర్త సమానమే, ఎవరూ తక్కువ కాదు. నువ్వు ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యనప్పుడు ఇతరులు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని ఆశించకూడదు. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్ళు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపు నీ గుండెల్లో దాచిపెట్టు. గెలుపు కోసం పరిగెట్టు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణమైన వాళ్లే నీ గెలుపును చూసి తలదించుకోవాలి. నీ జీవితం నువ్వే నిర్ణయించుకో. పదును తగ్గిన భూమిలో పంట పండదు. నమ్మకం లేని మనిషితో బంధం నిలవదు. ఒక బంధం చివరి వరకు సవ్యంగా కొనసాగాలి అంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి. తింటున్నంతసేపు విస్తరాకు అని, తిన్నాక ఎంగిలాకు అని అంటారు. నీతో అవసరం ఉన్నంతవరకే నీ విలువ. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపించే వరకు అర్థం కాలేదట తాను ఎంతటి అదృష్టవంతుడినో అని. మనమంటే ఇష్టం లేదు అని ఎవరు ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైనా నష్టమైనా మనమే దూరం అవ్వాలి. విలువ లేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైనా వదిలేసి ఉండడం చాలా మంచిది. కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. ఒకరు విజయాన్ని సాధించారు అంటే వేరొకరు కూడా ఆ విజయాన్ని సాధించగలరు అని నిరూపణ అయినట్టే కదా. విజయగాథలను చదివితే కేవలం సందేశాన్ని పొందుతావు, కానీ ఓడిన కథను చదివితే గెలుపుకి మార్గాలను కనుగొంటావు. ఏ పరిస్థితుల్లో అయినా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. జీవితంలో నీ విజయం నీ గతానితో సంబంధం లేకుండా వస్తుంది. నువ్వు ఏమి చేయబోతున్నావో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నమ్మకం ప్లస్ సాధన విజయం అవుతుంది. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఎందుకంటే ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎవరూ ఎదగలేరు కనుక. ఓర్పుగా ఉండు, మార్పు అదే వస్తుంది. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది.